హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మన 10th క్లాస్ బయాలజీలో 6th చాప్టర్ రిప్రొడక్షన్ అనే చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాను. రిప్రొడక్షన్ చాప్టర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మీన్ బై రిప్రొడక్షన్, ఇంకా వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్ అనే దాన్ని చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిప్రొడక్షన్ is defined as a necessary life process for continuation of life by producing offsprings. అంటే రిప్రొడక్షన్ అనేది మన హ్యూమన్ బీయింగ్స్లో కానీ దేంట్లో కానీ యానిమల్స్లో కానీ ఇది ఒక నెససరీ లైఫ్ ప్రాసెస్. అది ఎందుకోసం అనంటే జనరేషన్ కంటిన్యూ చేయడానికి, నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని ఇస్తుంది రిప్రొడక్షన్ అనే ప్రాసెస్ ద్వారా. ఆఫ్ స్ప్రింగ్స్ అంటే మన నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్, లైక్ మన పేరెంట్స్ నుంచి వచ్చే జనరేషన్, వాటిని ఆఫ్ స్ప్రింగ్స్ అంటారు. ఆర్గానిజమ్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ గివింగ్ రైస్ టు ఆఫ్ స్ప్రింగ్స్ బై ప్రాసెస్ ఆఫ్ రిప్రొడక్షన్. దెర్ ఈస్ 2 types ఆఫ్ రిప్రొడక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్సువల్ రిప్రొడక్షన్, సెకండ్ టైప్ అసెక్సువల్ రిప్రొడక్షన్. సెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటిదంటే దీంట్లో 2 గ్యామెట్స్ అనేటివి పార్టిసిపేట్ చేస్తాయి, లైక్ మేల్ అండ్ ఫీమేల్ 2 sexes అనేటివి ఇన్వాల్వ్ అయితే దాన్ని సెక్షువల్ రిప్రొడక్షన్ అంటారు. ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బీయింగ్స్ కానీ యానిమల్స్ కానీ, ఇన్ సమ్ యానిమల్స్ వీటిలో సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఉంటుంది. ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అంటే దీంట్లో ఓన్లీ ఒకటే పేరెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. 2 గ్యామెట్స్ అనేటివి ఇన్వాల్వ్ కాదు, ఓన్లీ ఒకటే పేరెంట్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. దీంట్లో ఆర్గానిజమ్స్ మనకి ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో చాలా ఉంటాయి. దీంట్లో టైప్స్ కూడా ఉంటాయి: ఫిజన్, బడ్డింగ్, ఫ్రాగ్మెంటేషన్, బడ్డింగ్ ఇన్ హైడ్రా, ఫ్రాగ్మెంటేషన్, పార్థనోజెనిసిస్, సీడ్లెస్ ఫ్రూట్, రీజనరేషన్. సో ఇవన్నీ టైప్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం స్టూడెంట్స్. థ్యాంక్ యూ.